ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు అంశం, ప్రార్థన చేస్తున్నావా, పాపాన్ని చూస్తున్నావా? చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు, కొందరిని మనం చూస్తే పాపాన్ని చూస్తూ ఉంటారు. ఆ పాపం చూసేవారు ఏమంటారంటే, మేము పాపం జోలికి వెళ్ళం, పాపంని మేము మా చేతుల ద్వారా ఏ ఒక పాపం మేము చేయము అని అంటారు. కాదంటే వారు చేసేది ఏమిటి అని ఒకవేళ మనం వారిని అడిగితే, వారు ఎవరో పాపం చేసే వారిని చూసి వారు చూడండి ఆనందపడుతూ ఉంటారు. ఎవరో ఒకరు పాపం చేస్తూ ఉంటే వీరు ఇక్కడ చూసి వీరు సంతోషపడుతూ ఉంటారు. అటువంటి వారు కూడా చాలామంది పెరుగుతూ ఉన్నారు. ఎందుకంటే వారి దృష్టికి పాపం చూడండి చేసేవారే పాపులు, ఇంకా పాపం చూసేవారు పాపులు కాదు, వారికి శిక్ష లేదు, వారికి ఎటువంటి జడ్జిమెంట్ లేదు అని చాలామంది ఏంటంటే వాటిని కంటిన్యూ చేస్తున్నారు. వాటిలోనే వారి జీవితాన్ని చూడండి అప్పగిస్తూ ఉన్నారని మనం చూస్తున్నాం. చాలామంది ఏం చేస్తున్నారంటే, ఆ పాపం వేరే వారు చేస్తూ ఉంటే వీరు ఏం చేస్తారంటే పాపాన్ని వారు టీవీ ద్వారా అయినా, లేకపోతే ఈరోజు అందరి చేతుల్లో మనం చూస్తే మొబైల్స్ ఉన్నాయి, మొబైల్ ద్వారా కూడా పాపాన్ని చూస్తూ ఉన్నారు. ఇంకా కొందరిని మనం చూస్తే ఇంకా వేరే చోట ఎక్కడికో వెళ్ళి వారు ఎవరో పాపం చేస్తూ ఉంటే వీరు చూసి ఆనందిస్తూ, వీరు చూసి సంతోషపడుతూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తే పాపం చేసేవారికి శిక్ష ఉంది, పాపం చేయించే వారికి ఇంకా పెద్ద శిక్ష ఉంది, అలాగే పాపం చూసే వారికి కూడా శిక్ష ఉంది అని మనకి బైబిల్ తెలియజేస్తుంది. మనకు బైబిల్ తెలియజేస్తుంది. అందుకని ఈరోజు ఈ వాక్యం ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఏంటంటే, పాపం చూసే వారికి ఎటువంటి శిక్ష ఉందో, పాపం చూస్తే ఏం జరుగుతుందో, పాపాన్ని ద్వారా చూడండి, పాపానికి జీతం మనం నరకమని తెలుసు, మనకి పాపానికి జీతం మరణమని మనకు తెలుసు. అలాగే పాపం చూడటం వల్ల ఏం జరుగుతుందో ఈరోజు ఈ వాక్యం ద్వారా మనకి చూడండి దేవుడు తెలియజేస్తారు. మనం ఒకసారి బైబిల్ భక్తులు కూడా చాలామంది ఏంటంటే దేవునితో నడిచిన వారు కూడా దేవుణ్ణి మర్చి, ప్రార్థన మర్చి వారు ఏం చేశారంటే పాపాన్ని చూస్తూ వారు పాపంలో పడినట్టుగా మనకు బైబిల్ తెలియజేస్తుంది. ఆ విషయాలు కొన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. కొందరు ఎలాగుంటారంటే, పెళ్ళికి ముందే మాకు గర్ల్ ఫ్రెండ్ కావాలని, పెళ్ళికి ముందే బాయ్ ఫ్రెండ్ ఉండాలని అడుగుతుంటారు. పెళ్ళికి ముందే చూడండి గర్ల్ ఫ్రెండ్ కావాలని అంటూ ఉంటారు చాలామంది. ఇంకా పెళ్ళికి ముందే బాయ్ ఫ్రెండ్ కావాలని కొందరు అంటూ ఉంటారు. పెళ్ళికి ముందే ఇది కావాలి అంటారు, పెళ్ళికి ముందే అది కావాలంటారు కొందరు. అటువంటి పరిస్థితుల్లో చూడండి వారిని తెల్లవారికి ముందే ప్రార్థన చేయమంటే వారు ఏదో వంక చెప్తూ ఉంటారు, ఏదో సోదు చెప్తూ ఉంటారు. వారికి చూడండి పెళ్ళికి ముందే ఏదేదో కావాలి, కాదంటే తెల్లవారికి ముందే ప్రార్థన చేయమంటే అది వారికి నచ్చదు. అటువంటి పరిస్థితిలో చాలామంది ఉన్నట్టుగా మనం చూస్తాం. ఒకసారి మనము యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుదాం. లోకంలో ఉన్నదంతయు శరీర ఆశయు అనగా శరీరాశయు నేత్రాశయు. ఇక్కడ చూస్తే మనము లోకంలో ఉన్న దాంట్లో వాక్యం మనకేమని తెలియజేస్తుందంటే, పరిశుద్ధ లేఖనాలు మనకి ఏమని తెలియజేస్తున్నారంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇక్కడ ఏమని తెలియజేస్తున్నారంటే, లోకంలో నేత్రాశ కూడా ఉంది. ఎస్, జీవపు డంబం. ఎస్, అన్నీ మనం చూస్తే ఏంటంటే తండ్రి వలన పుట్టినవి కావు, అవి అది ఏంటండి లోక సంబంధమైనవే అని మనకి ఈరోజు ఈ వాక్యం మనకు తెలియజేస్తుందంటే, ఈ నేత్రాశ ఏంటంటే చూడండి లోక సంబంధమైనది. ఇంకా అనేకుల్ని ఈ నేత్రాశ ఏం చేస్తుందంటే అనేకుల్ని చూడండి ముంచుతూ ఉన్నది, అనేకుల్ని పాపంలో ముంచుతూ ఉన్నది, అనేకుల్ని పాపం కాదులే ఇది అని చూడండి అనేకుల్ని మోసం చేస్తూ ఉన్నదని మనకి బైబిల్ తెలియజేస్తుంది. ఈ నేత్రాశ అనేకుల్ని పడవేసింది, అనేకుల్ని ముంచి వేసినట్టుగా మనం చూస్తాం. బైబిల్ మనము జాగ్రత్తగా చదివితే ఈ నేత్రాశ ద్వారా ఎంతమంది పడ్డారో మనకి ఒకసారి సంసోన్ గురించి చదివిన సంసోన్ గురించి కూడా మనకు బాగా తెలుస్తుంది. సంసోన్ను కూడా చూడండి నేత్రాశ ద్వారా ఆయన పడినట్టుగా మనం చూడగలం. అలాగే ఒకసారి ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో అవ్వ విషయం ఒకసారి మనం చదివితే అక్కడ చూడండి ఈ నేత్రాశ ఏం చేసిందో అనేకులు చూడండి ఈ నేత్రాశ ద్వారా ఎవరైతే ఈ పాపం చూస్తూ ఆనందిస్తూ ఈ పాపాన్ని చూస్తూ సంతోషిస్తున్నారో వారిని ఈ పాపం ఏం చేస్తుందంటే నేత్రాశ ద్వారా
వారిని మ్యాగ్నెట్ వలె లాగుతూ ఉంటుంది. మ్యాగ్నెట్ ఎలాగైతే లాగుతుందో అలాగే ఇది కూడా లాగుతూ స్టార్ట్ చేస్తుంది. ఈ నేత్రాశ ఒక మిషన్ ఆఫ్ సిన్గా, పాపానికి ఒక చూడండి వాటికి ఒక మిషన్ ఉంటుంది. అది ఒక మెట్టుగా చూడండి మనుషులను పడవేస్తూ ఉంటుంది. మెట్టుగా అంటే పై మెట్టు కాదు, ఇది కింద మెట్లకి తీసుకెళ్ళిపోద్ది. అంటే ఈ స్టెప్స్ ఎలా ఉంటాయంటే కింద ద్వారం, అంటే పైకి వెళ్ళవు. ఈ స్టెప్స్ ఏం చేస్తాయంటే కిందకి తీసుకొస్తాయి. అంటే అనేకుల్ని ముంచే విధంగా, అనేకుల్ని నరకంలోకి తీసుకెళ్లే విధంగా, అనేకుల్ని చూడండి ఉన్న స్థాయి నుంచి కూడా ఆ స్థాయిలో కూడా మనశ్శాంతిగా ఉండనివ్వదు. ఎందుకంటే ఈ చేసే పాపం, ఈ పాపం మిషన్ అటువంటిది. నేత్రాశ మనల్ని చూడండి అలాగా పడవేస్తూ ఉంటుంది. ఒకసారి ఆదికాండము 3వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుదాం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు కన్నులకు, చూడండి ఈ రెండో పాట ఏంటంటే కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు. ఎస్, వీటన్నిటినీ అవ్వ ఏం చేశారంటే చూసినప్పుడు ఆమె చూడండి ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఆమె ప్రోగ్రామ్ అక్కడి నుంచి ప్రారంభమైనట్టుగా మనం చూస్తాం. ఆమె పడిపోయే ఆ పరిస్థితి ఆమెకు వచ్చినట్టుగా మనం చూస్తాం. ఆమె చూడండి ఆదామును కూడా మరణ స్థితిలోకి నడిపించే విధంగా ఆ మరణం తెచ్చిపెట్టుకున్నారు. కారణం ఏంటంటే వారు చూశారు, ఏదైతే దేవుడు చెప్పారో వాటిని తినవద్దు, వాటి జోలికి వెళ్ళవద్దు అంటే అదే వారు చేశారు. మన జీవితాల్లో కూడా పాపం ఎవరో చేస్తున్నారని మనం చూడండి వారిని చూస్తూనే ఉండకూడదు. మనం ఏం చేయాలంటే వారి నిమిత్తం మనము ప్రార్థన చేయాలి. ఒకసారి మనకు తెలిసింది వారేదో తప్పు చేస్తున్నారు, వారేదో పాపం చేస్తున్నారు, వారేదో చేయకూడనిది చేస్తూ ఉన్నారు అని మనకు తెలిసినప్పుడు మనం అది చూస్తూ ఉండకూడదు. మనం ఏం చేయాలంటే ప్రార్థన మనం చేయాలి. ఒకవేళ మనము ప్రార్థన చేయకుండా వాటిని మనం చూస్తున్నామంటే అది ఏం చేస్తుంది అంటే మ్యాగ్నెట్ వలె మనలో కూడా చూడండి ఒక ప్రేరేపణ కలుగు చేస్తుంది. మనలో నుంచి కూడా ఒక పాప సంబంధమైన కార్యం చేయాలని చూడండి మనలో నుంచి కూడా ఏదో ఒక విషయాన్ని తీసుకొస్తుంది. మనలో చూడండి ఏదో చెయ్యాలని చూడండి మనల్ని ఆ నరకం వైపు నడిపిస్తుంది, ఆ పాపం వైపు మనల్ని నడిపిస్తుంది. డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గానే అది చూడండి పనిచేస్తూ ఉంటుంది. అది ఏం చేస్తుంది అంటే మనం చేయకూడదు లేనిది మనల్ని మన చేత చేయాలని చేపిస్తుంది. ఇప్పుడు అవ్వ ఒకవేళ చూసి వద్దు దేవుడు నాకు ముందుగానే చెప్పారు అని వదిలేసి ఉంటే బాగుండేది. కాదంటే అవ్వ వాటి గురించి చూస్తూనే ఉంది. అది తినవచ్చా, మంచిదా, అది చూస్తానికి చాలా మంచిగా ఉంది అని ఆలోచిస్తూ చూడండి ఏం చేసిందంటే ఆ చూస్తాం కారణంగా, ఆ చూడటం వల్ల ఏం జరిగిందంటే ఆమె తినాలని ఆశ పుట్టింది ఆమెలో. ఎప్పుడైతే ఆ ఆశ ఆమెలో పుట్టిందో ఆమె తిన్నది, అలాగే ఆదాముకు కూడా తినిపించినట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆమె చూసిందో అది జరిగింది అని మనం చూస్తున్నాం. అలాగే ఒకసారి 2 సమూయేలు 11వ అధ్యాయం 2వ వచనం దావీదు గారి గురించి ఒకసారి మనం చూద్దాం. దావీదు మహారాజు ఏం చేస్తున్నారు, ఆయన ఎలాగా ఆ పాపానికి బానిసయ్యాడో మనం చూద్దాం. ఒకానొక దినమున ప్రొద్దు కృంగువేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పై నుండి, ఇప్పుడు దావీదు మహారాజు ఏం చేస్తున్నారంటే పై నుండి చూస్తూ ఉండగా స్నానం చేయు ఒక స్త్రీ కనబడిను. ఇప్పుడు ఆ స్త్రీ కనిపించే సమయంలో ఆ స్త్రీ స్నానం చేస్తుందని ఒకవేళ ఈయన ముఖం తిప్పుకుని ఉంటే బాగుండేది, కళ్ళు మూసుకుని ఉంటే బాగుండేది, లేకపోతే ఆయన పని ఏదో అది చేసుకుంటూ ఉంటే బాగుండేది. ఆయన అన్నిటినీ మరచి ఆ యుద్ధ సమయంలో అప్పుడు ఏం జరుగుతుందని ఒకవేళ మనం చదివితే అక్కడ యుద్ధం జరిగే సమయంలో ఆయన ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు చూడలేంది చూశాడు, చూసిన వెంటనే అది అక్కడితో మర్చిపోయి ఉంటే, లేకపోతే అక్కడితో ఆయన వదిలేసి ఉంటే బాగుండేది. ఆయన ఏం చేశాడంటే దూతను పంపించి ఆమె ఎవరో, ఆమె గురించి అన్ని వివరాలు తెలుసుకుని ఆమెని రప్పించుకున్నట్టు, అలాగే ఆమె భర్తను చంపించినట్లుగా మనం చూస్తాం. ఎందుకు అంటే ఇది స్టార్ట్ ఎక్కడి నుంచి అయిందంటే దీనికి స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉంది అని మనం ఒకవేళ చూస్తే ఆయన చూశారు, చూడకుండా అంటే ఆ సమయంలో చూడకూడదు, కాదంటే ఆయన చూశాడు, చూసి ఆయన మర్చిపోయి, లేకపోతే చూసి ఆయన తల తిప్పుకుని ఉన్నా, తల దించుకుని ఉన్నా, తల వేరే సైడ్కి పెట్టుకుని ఉన్నా బాగుండేది, లేకపోతే కళ్ళు మూసుకుని ఉన్నా బాగుండేది. కాదంటే ఈయన ఏం చేశారంటే ఆయన చూసిన వాటిని చూడండి ఆ సమాచారం తెప్పించుకుంటాను
తెలుసుకోవడానికి ఆమె ఎవరు, ఎక్కడుంటుంది, ఏం చేస్తుంది అన్ని వివరాలు ఆయన చూడండి తెలుసుకున్నాడు. మన జీవితాల్లో కూడా మనం పాపం నిమిత్తం ఒకవేళ పాపాన్ని చూసామంటే ఆ పాపం ఏం చేయిస్తుంది అంటే మన పనిని మనల్ని మరిపించేస్తుంది. మనం ఎంత బిజీగా ఉన్నా ఆ బిజీ షెడ్యూల్ని ఏం చేస్తుంది అంటే పాపం వేరే త్రోవలోకి నడిపిస్తుంది. మనల్ని దేవుడు ఎంతగా దీవించినా ఆ దీవెనలన్నీ మర్చిపోయి అదేం చేస్తుంది అంటే పాపం మనల్ని వేరే త్రోవకు నడిపిస్తుంది. ఇప్పుడు ఈ చూస్తాం వల్లే ఆ స్టార్టింగ్ పాయింట్ స్టార్ట్ అవుద్ది. అంటే ఒక పాయింట్కి ఆరంభం అయిపోయినట్టు. అది ఏం చేస్తుంది అంటే పై ఉన్న మెట్ల నుంచి ఏం చేస్తుంది అంటే కింద మెట్లకి తీసుకొస్తుంది. లేకపోతే ఉండే ఆ పైన మనం పైకి ఎక్కిన ఆ చొండి ఆ స్థాయిలో నుంచి కింద పడవేసే ఛాన్స్లోకి మనల్ని నడిపిస్తుంది. అలాగా మనం పడిపోవాలని ఈ పాపం మనల్ని నడిపిస్తుంది. ఒకవేళ మనం చూడకూడదు అటువంటి విషయాలు మనం చూసి మనం చూడండి వాటిలోనే చూస్తూ ఉండిపోకూడదు. మనం ఏం చేయాలంటే వాటిని మర్చిపోవాలి. మనం వాటి గురించి ఎక్కువ ఆలోచించకూడదు. వాటిని మళ్ళీ చూస్తాం, ఇంకా పెద్ద నేరం. ఒకవేళ మనము ఆ తప్పు అన్న విషయం మనకు తెలిసింది, అది పాపం అని మనకు తెలిసినప్పుడు మనం ఏం చేయాలంటే వాటి జోలికి మనం వెళ్ళకూడదు. వాటి గురించి ఎక్కువ విషయాలు మనము కనుక్కోకూడదు. వాటి గురించి మనం ఎక్కువగా తెలుసుకోవాలని వాటి గురించి ఎక్కువ పరిశీలన మనం చేయకూడదు. ఎప్పుడైతే మనకు అది పాపము అని తెలిసిందనుకోండి, వాటి గురించి మనము మన స్నేహితుల ద్వారా అయినా మనకు తెలిసిన వారి ద్వారా అయినా లేకపోతే మనకు నేర్పించే వారి ద్వారా అయినా మనం వాటి గురించి ఎక్కువ తెలుసుకోకూడదు. మనం ఏం చేయాలంటే ప్రార్థన మనం చేయాలి. ఎక్కువగా మనము యేసుక్రీస్తు గురించి మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు చేసిన కార్యాలు మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు గురించి రాసిన ఈ భక్తుల ద్వారా మనం ఏం చేయాలంటే ఆయన భక్తుల ద్వారా ఏదైతే మనకి తెలియజేస్తుందో బైబిల్, వాటి గురించి మనం ఎక్కువ చదువుకోవాలి. మనము ఏదో ఆ పాపం ఏంటి అని చూడండి, ఎలాగైతే అవ్వ మర్చిపోయింది, అంతా మర్చిపోయి ఆమె ఏంటో ఆమె ఒక అధికారిగా దేవుడు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. మనం ఆమెని చూడండి ఎంతో చూడండి ఆమెకి చూడండి ఎంతో దేవుడు చూడండి ఒక పెద్ద స్థాయి ఆమెకి ఇచ్చినప్పుడు ఆమె అది అంతా మర్చిపోయి ఏం చేస్తుందంటే అవ్వ చూడండి ఎప్పుడైతే ఆ ఫలాన్ని చూసిందో అన్నీ మర్చిపోయింది. ఆ ఫలం తింటే మంచిదేమో, ఆ ఫలం తింటే నేను దేవుని వలె అయిపోతానని ఆమె అంతా మర్చిపోయింది. దేవుడు చూడండి ఎలాగైతే యెహోవా ఆదామును అవ్వను తన మహిమలో లేకపోతే ఆయన సృష్టించారు, ఆయన రూపాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం, అధికారాన్ని ఇచ్చినట్టుగా చూస్తున్నాం. అన్నిటినీ ఎప్పుడైతే ఆ ఫలం తినాలని కోరుకుందో, ఎప్పుడైతే ఆ ఫలాన్ని చూసిందో ఆ తినాలని కోరిక ఆమెలో వచ్చినట్టుగా చూస్తున్నాం. ఆ పాపం చేయించే త్రోవలోకి ఆమె వెళ్ళిపోయింది. దేవుడు ముందుగానే చెప్పారు, ఆ ఫలం జోలికి వెళ్ళకండి, ఆ వృక్ష ఫలం జోలికి వెళ్ళొద్దు అని చెప్పిన అది చేస్తాం జరిగినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు దావీదు విషయంలో మనం చదివితే దావీదు చూడండి ఏ కారణం చేత చూశాడో తెలీదు, కాదంటే ఆయన చూసిన వెంటనే అది మర్చిపోకుండా ఆయన ఏం చేశాడంటే వాటి గురించి ఎక్కువగా పరిశీలించాలని, వాటి గురించి ఎక్కువగా తెలుసుకోవాలని ఆయన సమాచారం నాకు కావాలని చూడండి ఆయన ఏం చేశాడంటే ముందుగా ఆమె గురించి తెలుసుకున్నాడు. ఆమె భర్త ఉన్నాడు అని తెలుసుకున్నాడు. ఆమె భర్త ఉండకూడదని ఏం చేశాడంటే భర్తను కూడా చంపించాడని చూస్తున్నాం. అంటే పాపం వెంట పాపం ఆయన చేస్తూనే ఉన్నాడని చూస్తున్నా. ఆ శ్రాపం ఆయన ఏం చేశాడంటే ఆయన మీదకి తీసుకొచ్చుకున్నాడు. ఆయన ఏం చేశాడంటే తెలుసుకోని విధంగా ఆయన ఏమనుకున్నాడంటే చూసినట్టుగా అక్కడే ఉండిపోద్దేమో అనుకున్నాడు. కాదంటే వాటిని ఎక్కువగా ఆయన వాటి మీద సమయం గడుపుతం వల్ల ఏం జరిగిందంటే ఆయన ఆఖరికి పాపంలోకి నడిపించింది. ఆ చూసే పాపం ఏం చేసిందంటే ఆ పాపాన్ని చూసుకుని అక్కడే ఆగిపోతాను అనుకున్నాడు. దానివల్ల ఏం జరిగిందంటే ఆయన పాపంలో పడినట్టుగా చూస్తున్నాడు. అలాగే సామెతలు 27వ అధ్యాయం 20వ వచనం మనకు ఒక విషయం తెలియజేస్తుంది. సామెతలు 27వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదువుదాం. పాతాళమునకును అగాధ కూపమునకును ఏంటండి తృప్తి కానేరదంట. ఏంటది పాతాళమైన అగాధ కూపమునకైనా ఏంటంటే తృప్తి ఉండదంట. ఎంతగా అది నిండినా ఇంకా కావాలని అడుగుతుంది. అలాగున నరుల దృష్టి అంటే మనుషుల దృష్టి ఏంటంటే తృప్తి కానేరదు. అంటే ఒక పాపాన్ని చూస్తే అది అక్కడితో ఆగిపోదు. ఇంకా దానికంటే ఎక్కువ పాపాలను చూడాలని, ఇంకా ఎక్కువ విషయాలని తెలుసుకోవాలని, ఇంకా ఎక్కువ చూడాలని ఏం చేస్తుందంటే ఈ నేత్ర ఆశ ఎప్పుడు తృప్తి పడదంట. ఎప్పుడు చూడండి అలాగునే నరుల దృష్టి తృప్తి కానేరదు అని బైబిల్ మనకు తెలియజేస్తుంది. అంటే మనం ఎంతగా చూస్తామో అంతగా ఇంకా చూడాలనిపిస్తుంది. ఇంకా చాలామంది ఏమనుకుంటారంటే అది ఒకసారి చూసేస్తాను నేను, దాని తర్వాత
నాకు ఎటువంటి టెన్షన్ ఉండదు, లేకపోతే అది చూసేసిన తర్వాత నాకు మనశ్శాంతిగా ఉంటుందేమో అనుకుంటారు. కాదంటే అది చూసిన తర్వాతే ప్రోగ్రాం మొదలవుద్ది. అది చూసిన వెంటనే అదేమవుద్దంటే చూసిన తర్వాత మిషన్ ఆఫ్ సిన్ స్టార్ట్ అవుద్ది. అక్కడి నుంచి ప్రారంభం అవుద్ది. ఆ మిషన్ ఆఫ్ సిన్ ఏం చేస్తుందంటే పాపం వైపు నడిపిస్తూనే ఉంటుంది. ఆ పాపం ఇంకా అధికంగా పాపం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, చేసిన వారి కంటే చూసిన వారు ఇంకా ఎక్కువగా చేయాలని కోరుకుంటారు, ఇంకా ఎక్కువగా వాటి మీద దృష్టి ఉంచుకుంటారు, ఇంకా ఎక్కువగా వారు ఏం చేస్తారంటే దానికే లోబడిపోతారని చూస్తున్నాం. ఆ పాపం ఏం చేస్తుంది అంటే మనశ్శాంతి అనేది ఉండొచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే అది ఒకసారి చూసేస్తా దాని విషయంలో, ఒకసారి మొత్తం దాని గురించి తెలుసుకుంటే నాకు మనశ్శాంతి ఉంటుంది అనుకుంటారు. కాదంటే అది ఏం చేస్తుంది అంటే ఉన్న శాంతిని కూడా తీసివేస్తుంది. పాపం కాస్త చేస్తే చాలు, ఇంకా దానికి అంతం ఉండదు. మనం అనుకుంటాం ఇంకా ఆ పాపం కాస్త చేస్తే ఇంకా పాపమే లోకం అనుకుని మనం ఏం చేస్తామంటే దేవుడి నుంచి దూరం అవుతాం. బైబిల్ మనకేమని తెలియజేస్తుందంటే మనం ఎంతగా ప్రార్థిస్తామో అంతగా మనం దేవుని వైపు నడుస్తాము. మనం ఎక్కువగా ఎప్పుడైతే మన మనసుని, మన హృదయాన్ని, మన కన్ను దృష్టిని దేవుడి వైపు ఉంచుతామో మనము అక్కడ వాటిని మనం చూస్తాం. మనము ఆ ఆత్మీయ విషయాలు మనం తెలుసుకుంటాం. ఈ పాపం అనేది చూడండి, ఎప్పుడైతే మనం కాస్తే లేకపోతే కొంచెమే కదా అని మనం చూస్తే దానికి అంతం ఉండదు. ఇంకా అది దాంట్లోనే మునిగిపోవాలి, ఇంకా కొంచెం చూడాలని, ఇంకా కొంచెం మనం చూడాలని, ఇంకా అని చూడండి ఏం చేస్తుందంటే ఆ కాడికి అది మరణం వైపు నడిపిస్తుంది. ఇంకా మరణంతో కాకుండా అది ఏం చేస్తుంది అంటే పాతాళానికి నడిపిస్తుంది. అందుకనే మన దేవుడు మనకి ఏమని వాగ్దానం చేశారంటే మనం ఎప్పుడైతే ఆయన నామం బట్టి మన పాపాలను కడుక్కుంటాం, మనం చూడండి మళ్ళీ ఆ పాపం వైపు మనం వెళ్ళము, మనం మళ్ళీ ఆ పాపం వైపు మనం తిరగము. అందుకనే మనము మన జీవితాన్ని దేవుడికి అప్పగించి అది కాస్త అయినా కొంచెమైనా అని మనము పాపాన్ని చూడకుండా పూర్తిగా మన జీవితాన్ని, పూర్తిగా మన మనసుని, పూర్తిగా మన దృష్టిని దేవుడి వైపే ఉంచాలి. మనము ఆత్మీయ విషయాల గురించి ఎక్కువ తెలుసుకోవాలి. మనము ఆత్మీయ వరాల గురించి ఎక్కువ మనము ప్రయాసపడాలి. మనము ఎక్కువగా దేవుడు మనకి ఏం తెలియజేస్తున్నారు వాటి గురించి మనం ఎక్కువగా చూడాలని దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ నేత్రాశ వల్ల ఏం జరుగుతుందని మనం చూస్తే పాపం వైపు నడిపిస్తుంది. పాపం చూస్తమే కాకుండా పాపం చూసేవారిని పాపం చేసేవారుగా మారుస్తుంది. ఈ పాపం చూస్తాం ఏమవుద్దంటే పాపం చేసేవారుగా మారుస్తారు, ఇంకా పాపం చేయించేవారుగా కూడా మారుస్తారు. అనేకుల్ని పాపం అది మంచిదే, ఇది చెయ్యొచ్చు అన్నట్టుగా చేస్తారు. ఇప్పుడు అవ్వ ఆ ఫలాన్ని చూపించినప్పుడు ఆదాముకి ఏం తెలియజేసిందంటే తినటానికి చాలా బాగుంది, చూస్తానికి చాలా బాగుంది అని తినిపించినట్టుగా మనం చూస్తున్నాం. ఆమె తినటమే కాకుండా తినిపించింది అన్న విషయాన్ని కూడా చూస్తున్నాం. అంటే ఎప్పుడైతే మనం చూస్తామో పాపాన్ని ఏం చేస్తామంటే అది చేస్తాము, అలాగే చేయిస్తాము. అది మనల్ని ఏం చేస్తుంది అంటే పాపం వైపు నడిపిస్తుంది, పాపంలో ముంచి వేస్తుంది అని మనకు తెలియజేస్తుంది. అంటే ఆ పాపం ఏం చేస్తుంది అంటే మనల్ని చూడండి, ఆ నేత్రాశ ఎంత చేసినా అది ఎప్పుడు తృప్తి ఉండదు, దానిలో చూడండి ఎప్పుడు ప్రశాంతత ఉండదు. ఎందుకంటే పాపమే. పాపం చూడండి ముంచి చూడండి మనుషుల్ని ఇంకా కావాలి, ఇంకా అనేకుల్ని పడవేయాలి, ఇంకా అంతం ప్రపంచం అంతా కూడా వాటిలో ఉండిపోతే, దాంట్లో పడిపోతే అది కూడా తక్కువ అన్నట్టుగా చూడండి ఆ పాతాళం చూస్తూ ఉన్నదంట. అలాగే మన నేత్రాశ కూడా మనం ఎంత చూసినా మన ఆశ చూడండి అది తృప్తి పొందం. మనము అది దానిలో నుంచి మనం బయటికి రావాలంటే ఒకే మార్గం ఉంది, అది యేసుక్రీస్తు ద్వారానే. యేసుక్రీస్తే మన మార్గము. మనల్ని చూడండి పాపం నుంచి బయటికి తీసుకొచ్చే మార్గం కూడా యేసుక్రీస్తే అని మనం తెలుసుకోవాలి. మనం ఆయన సన్నిధిలో ప్రార్థిస్తాం ద్వారా, మనం చూడండి ఆయన్ని మనం వేడుకుంటాం ద్వారా, ఆయన్ని మనము అడగటం వల్ల యేసుక్రీస్తు మనల్ని ఏం చేస్తారంటే ఆ పాపంలో నుంచి బయటికి తీసుకొస్తారు. ఆ చూసే పాపం నుంచి కూడా మనల్ని కాపాడుతారు, ఆ చేసే పాపంలో నుంచి కూడా మనల్ని కాపాడుతారు. అలాగే మనల్ని ఏం చేస్తారంటే అనేకులకి మాదిరికరంగా మనల్ని నడిపిస్తారు. ఒకసారి లూకా సువార్త 4వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూద్దాం. ఎప్పుడైతే అపవాది యేసుక్రీస్తుని ఆ నేత్రాశపై ఆయనకి ఎలాగ పడవేయాలని ప్రయత్నిస్తుందో మనం ఒకసారి చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుదాం. అప్పుడు అపవాది యేసుక్రీస్తుని తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి, ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏం చేస్తుందంటే అపవాది అందరికీ ఆ రాజ్యం అంతా చూపించి
పాపం చెయ్యాలని. ఆ విషయం అంటే ముందుగా చూపించే ఏదో చేయిస్తుంది. మనం చూసామంటే చేసేవారుగా మారాలని ఆమె అపవాది ప్రయత్నం, అంటే మిషన్ ఆఫ్ సిన్. అదేం చేస్తుందంటే మనల్ని చూపించి పడవేయాలని. మనం ఒకవేళ చూడము, మాకు సమయం లేదు, మాకు అంత టైం లేదని మనం తప్పించుకుంటే, మనం ప్రార్థనలో ఆ సమయం గడిపితే చూడండి తప్పనిసరిగా మనం విజయం పొందిన వారుగా ఉంటాం. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేశారంటే, ఒకసారి 8వ వచనం చూద్దాం. ఆ నేత్రాశపై ఎలాగ విజయాన్ని ఆయన పొందుకున్నారో. నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించాలి. మన ప్రార్థన యేసుక్రీస్తు నామంలో తండ్రికి మాత్రమే. మనం ఏం ప్రభువునకే, దేవుడైన ప్రభువునకే మ్రొక్కి మనం చూడండి ఆయన్నే సేవించాలి. ఆయన్ని మాత్రమే మనము సేవించాలి. దేవుడిని మనము ప్రార్థించాలి. ఆయన సన్నిధిలోనే మనం మోకరించాలి. మనం ప్రార్థన చేస్తూ చూడండి ఆయన నామాన్ని హెచ్చించాలి. ఎప్పుడైతే మనం పాపం చేస్తే పర్లేదు అని మనం ప్రారంభించామంటే పాపం చేసేవారుగా వారు మారుతారు. ఒకవేళ మనం పాపం చూడము అని మనం ఆగిపోతే చూడండి పాపం చేయని వారుగానే మనం మిగిలిపోతాం. ఎప్పుడైతే మనం పాపంతో దూరం ఉంటామో మన నేత్రాలని మనం కాపాడుకుంటాము, మన దృష్టిని మనం కాపాడుకుంటాం, మన పాపం నుంచి కూడా బయటపడేవారుగా ఉంటాం, పాపం నుంచి కూడా తప్పించేవారుగా మనం ఉంటాం, పాపం నుంచి విడుదల పొందుకున్న వారుగా మనం ఉంటాం, పాపం నుంచి దూరం వెళ్ళేవారుగా ఉంటాం. ఇప్పుడు యేసుక్రీస్తు చూడండి ఏమన్నారంటే, ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించండి. మనం ఏదో పెట్టుకుని ఒకవేళ ఆరాధిస్తే, ఏదో పెట్టుకుని మనం ఏదో చూస్తే, మనం చూసుకుంటూ మనం ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది అంటే మనం వాటికి మనం లోబడిపోతాం. ఒకవేళ మనం ఆత్మతో ఆయన వాక్యాన్ని పట్టుకుని ఆయన వాక్యం చదువుతో మనం ప్రార్థన చేసినప్పుడు, ఆత్మతో సత్యంతో ఆయన్ని ఆరాధించినప్పుడు చూడండి మనము పాపం నుంచి దూరంగా ఉంటాం. మనం చూడండి ఆ ద్వేషం నుంచి దూరంగా ఉంటాం, ఆ శిక్ష నుంచి మనం దూరంగా ఉంటాం, పాతాళం నుంచి మనం దూరంగా ఉంటాం, మనము అపవాది నుంచి దూరం ఉంటామని దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే దావీదు మహారాజు కూడా చూసారో, ఎంతో ఆయన చూడండి ప్రార్థనాపరుడు, ఎంతో చూడండి ఆయన భక్తుడు, ఎన్నో కీర్తనలు ఆయన రాశారు. కాదంటే ఆ చూపు వల్ల, ఆయన చూసిన తర్వాత వాటి గురించి తెలుసుకోవాలనుకున్నాడు, వాటి గురించే ఎక్కువ సమయాన్ని గడపడం వల్ల ఏం జరిగిందంటే ఆయన పాపానికి బానిసుడు అయినట్టుగా మనం చూస్తాం, పాపంలో పడినట్టుగా మనం చూస్తాం. పాపం ఆయన చూడండి అంత దూరం వెళ్ళింది. తర్వాత ఆయన ప్రార్థన చేసి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో అడిగాడో, దేవుడు చూడండి ఏదో మార్గం ఆయనకి తెలిసినట్టుగా మనం చూస్తాం, దేవుడు ఆయనకి వేరే త్రోవ ఇచ్చినట్టుగా చూస్తాం. మనము అంత దూరం వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చే ప్రయత్నం చేయకముందే మనం ఏం చేయాలంటే మనల్ని మనము కాపాడుకోవాలి, మన నేత్రాల్ని మనం కాపాడుకోవాలి. మనం పాపం చూసేవారుగా కాకుండా, పాపం చేసేవారుగా కాకుండా మనం చూడండి ప్రార్థన చేసేవారుగా ఒకవేళ మనం మారితే ఏమవుద్దంటే పాపం మన జోలికి రాదు. మన జోలికి వచ్చినా మనం పాపం మీద విజయాన్ని పొందుకుంటామని దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. అనేకులు ఆ నేత్రాశ ద్వారా ఏదో ఒకసారి చూస్తే సరిపోద్ది, ఆ చూసిన తర్వాత మనకి మనశ్శాంతి వస్తుందని చాలామంది ఏం చేస్తున్నారంటే ఆ పాపం చూస్తూనే ఉన్నారు. ఆ పాపం చూసిన వారు ఎంతకాలం వరకు చూసారంటే, ఎవరో బయటికి తీసుకొచ్చేంత వరకు, ఏదో అపాయం వారి మీదకి వచ్చేంత వరకు చూడండి వారు చేస్తూనే ఉన్నారు అని మనకి హిస్టరీ తెలియజేస్తుంది, మనకి బైబిల్ తెలియజేస్తుంది. అలాగే మనం ఎక్స్పీరియన్స్ చూసిన, అనేకులను చూసిన వారి సాక్ష్యాల ద్వారా కూడా మనకి తెలుస్తుంది. ఏంటంటే ఆ పాపం చేస్తాం ఎలాగ ప్రారంభమైందని చూస్తే, వారు ముందుగా చూశారు, ఆ చూసిన వాటిలో ఏ తప్పు లేదు, పర్లేదు అని అనుకున్నారు, వాటి మీద వారి సమయాన్ని ఎక్కువ గడిపారు. దానివల్ల వారు ఏం చేశారంటే పాపానికి బానిసలయ్యారు. దానివల్ల ఏం చేశారంటే వారు పాపాన్ని చేశారు, ఇంకా అనేకుల్ని చేయించేవారుగా మిగిలిపోయారు అని చూడండి మనకు తెలుస్తుంది. ఇప్పుడు అవ్వ కూడా ఆదిలోనే ఆమె ఏం చేసిందంటే చూసింది, అది చేసింది, మళ్ళీ చేయించింది అన్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఆమె ఆ పాపం, ఆ ఫలం, ఏదైతే ఫలాన్ని తినొద్దన్నారు, ఏదైతే వృక్ష ఫలాన్ని దేవుడు తినవద్దు అన్నారు, ఆ వాటిని ఆమె చూసింది, వాటిని ఆమె తిన్నది, ఆ వాటినే మళ్ళీ తినిపించింది. అంటే ఆమె పాపం చూసింది, అలాగే పాపం చేసింది, అలాగే పాపం చేయించింది అన్న మాటను మనకి ఆ ఉదాహరణ ద్వారా, లేకపోతే ఆమె జీవితం ద్వారా మనకు తెలుస్తుంది, అవ్వ ద్వారా మనకు తెలుస్తుంది. అవ్వ చేసిన ఆ పాపం ద్వారా మనకు తెలియపరుస్తుంది. అంటే వారు ఎప్పుడైతే ఆ పాపాన్ని చేశారో చూడండి, వారి దగ్గర ఉన్న ఏదైనా తోటి నుంచి వారు బయటకు పడ్డారని చూస్తున్నాం, వారి మీదకి ఉన్న అధికారాన్ని వారు పోగొట్టుకున్నారని చూస్తున్నాం, వారిలో ఉన్న మహిమని వారు పోగొట్టుకున్నారు
ఉన్నట్టుగా చూస్తున్నాం. వారికి చూడండి ఆ మరణం అనేది వచ్చింది. దినదినం ఇంకా వారు మరణిస్తూ ప్రారంభించారు. వారి వయసు తగ్గిపోవడం జరిగింది. వారికి చూడండి నిత్య జీవం అనేది దేవుడు ఇచ్చారు. కాదంటే ఎప్పుడైతే వారు ఆ ఫలాన్ని తిన్నారో, ఆ వృక్ష ఫలాన్ని వారు తిన్నారో, పాపం వారు చేశారు. ఆ పాపం ద్వారా వారు ఏమయ్యారంటే వారు చూడండి పాపానికి బానిసలు అయ్యారు. అలాగే వారు ఏం చేశారంటే మరణానికి పాత్రులు అయ్యారని చూస్తున్నాం. ఎప్పుడైతే వారు ఆ పాపాన్ని చూసారో వారు చేయాలి అనుకున్నారు. ఎప్పుడైతే చేయాలి అనుకున్నారో వారు చేశారు, అలాగే చేయించారు, అలాగే వారు పడినట్టుగా మనం చూస్తున్నాం. మన జీవితాల్లో మనము చూడకుండానే ముందుగా ఆ స్టార్టింగ్ పాయింట్కి మనం చూడండి అంతం పలిగితే ఆ స్టార్టింగ్ మాకు వద్దు అని మనం కళ్ళు మూసుకుని ఆ చూసే వాటికంటే మనం కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తే చూడండి అనేక ఆశీర్వాదాలు దీవెనలు దేవుడు మనకి ఇస్తారు. అనేక బ్లెస్సింగ్స్ దేవుడు మీకు నాకు ఇస్తారు. ఎప్పుడైతే మనం కళ్ళు తెరిచి ఏదేదో చూడాలని, ఏదేదో మనము తెలుసుకోవాలని, ఏదేదో కొత్త జ్ఞానం మనకు కావాలని మనం ఎప్పుడైతే కళ్ళు ఎక్కువగా తెరిచి ఎక్కువగా లోకాన్ని చూస్తామో, లోకాన్ని చూడకూడదని కాదు, లోకంలో ఉన్న వాటిని మనం ఎక్కువగా చూడకూడదు. దేవుడు పెట్టిన వాటిని మనం చూడాలి. దేవుడు ఏదైతే మనకి ఆశీర్వాదకరంగా ఉంచారో వాటిని మనం చూడాలి. ఏదైతే దేవుడు మనకి అప్పగించారో వాటిని మనం చూడాలి. అలాగే ప్రార్థన ద్వారా ఇంకా వాటికంటే ఎక్కువ వాటిని మనం చూడాలి. అంటే పరలోకంలో ఉన్న వాటిని మనం చూడాలి. పరిశుద్ధాత్మను మనం చూడాలి. యేసుక్రీస్తును మనం చూడాలి. ఆయన ప్రణాళిక మన ఎడల ఏముందో అది మనం కళ్ళు మూసుకొని ప్రార్థనలో చూసినట్లయితే చూడండి మన పాపానికి బానిసలు కాము. మనం ఎప్పుడైతే మన హృదయాన్ని మన కన్ను దృష్టిని చూడండి దేవుని వైపు పెడితే చూడండి పాపం మన వైపు రాదు. మనం ఎప్పుడైతే ఆయన వైపు మనం ప్రయాణం చేస్తామో మన మార్గం చూడండి పాపం నుంచి దూరం అవుతుంది. పాపం ఎన్ని అపవాది పాపం చేయించే బాణాలు ఎన్ని విసిరినా మనం ఏమవుతామంటే వాటి మీద మనము విజయాన్ని పొందుకుంటాం. దేవుడు అటువంటి శక్తి మనలో ఉంచారు. ఏంటంటే మనం పాపం మీద విజయాన్ని పొందుకోవాలి, మనం పాపం మీద అధికారాన్ని పొందుకోవాలని. ఇప్పుడు దావీదు మహారాజు కూడా ఏం చేశారంటే కన్ను దృష్టి ద్వారా ఆయన పడినట్టుగా చూస్తాం. అలాగే సొలొమోను మహారాజు కూడా మనం చూస్తే ఆయన మంచి జ్ఞానుడు ఆయన ఏం చేశారంటే ఆ కన్ను దృష్టి ద్వారా ఆయన పడినట్టుగా చూస్తాం. అలాగే మనం సంసోన్ను కూడా చూస్తే సంసోన్ కూడా చూడండి చాలా బలవంతుడు. కాదంటే ఆయన కన్ను దృష్టి ద్వారా ఎప్పుడైతే ఆయన చూసారో అనేక స్త్రీల్ని ఆయన ఏం చేశాడంటే ఆ స్త్రీల ద్వారా ఆయన పాపంలో పడినట్టుగా చూస్తున్నాం. ఒకవేళ ఆయన చూడకపోయి ఉంటే ఆయన వెళ్ళే పని ఉండేది కాదు. ఒకవేళ ఆయన వెళ్ళే పని లేకపోతే చూడండి ఆయన అనేక విజయాల్ని, అనేక ఫిలిస్తీన్లని ఆయన చూడండి అనేక ఫిలిస్తీన్ల మీద ఆయన విజయాన్ని పొందుకుని ఉండేవాడు. అనేక విషయాల్లో ఆయన చూడండి ఎక్కువగా ఆయన ఆశీర్వదింపబడేవాడు. అనేక విజయాలు ఆయన పొందుకుని చూడండి ఇజ్రాయెల్ వారికి అనేక విజయాలు ఇచ్చేవాడు. కాదంటే ఆయన ఎప్పుడైతే చూస్తాం ప్రారంభించాడో, ఎప్పుడైతే ఆ పాపం చేసే స్త్రీల్ని ఆయన చూస్తాం మొదలెట్టాడో ఆయన కూడా ఆ పాపాన్ని చేయాలనుకున్నాడు. ఎప్పుడైతే చేయాలనుకున్నాడో ఆయన చేసినట్టుగా చూస్తున్నాం. ఇంకా ఆ పాపం ద్వారా ఆయన ఏమయ్యాడంటే అక్కడే ఆయన ప్రాణాన్ని విడిచినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడే ఆయన బందీగా మారిపోయినట్టుగా చూస్తున్నాం. ఎప్పుడైతే ఆ పాపం చేశాడో ఆ పాపానికి ఆయన బానిసడైపోయాడు. అలాగే ఆ పాపం ద్వారా ఆయన ఏం తెచ్చిపెట్టుకున్నాడంటే మరణాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. ఆయన జీవితంలో ఇంకా అనేక బ్లెస్సింగ్స్ ఆయనకు ఉండేవి. ఆయన జీవితంలో ఇంకా అనేక మేలులు ఆయనకు ఉండేవి. ఆయన జీవితాల్లో చూడండి ఇంకా అనేక విజయాలు దేవుడు ఆయనకి ఇచ్చేవాడు. ఎప్పుడైతే ఆయన జీవితాన్ని దేవునికి అప్పగించుంటే. కాదంటే ఆయన కన్ను దృష్టి ద్వారా ఆయన ఏం చేశాడంటే ఆ స్త్రీ వైపు, ఆ పాపం చేసే స్త్రీ వైపు ఆయన ఎప్పుడైతే మళ్ళాడో చూడండి, ఎప్పుడైతే ఆయన దృష్టిని తిప్పుకున్నాడో ఆయన జీవితం అంతా అక్కడితోటే అంతమైనట్టుగా మనం చూస్తున్నాం. అక్కడితోటే ఆయన జీవితాన్ని చూడండి అక్కడ సమాప్తం చేసినట్టుగా చూస్తున్నాం. అలాగే అనేక భక్తుల గురించి మనం చూడవచ్చు, అనేక భక్తుల గురించి మనం చదవచ్చు. వారందరూ చూశారు, దాని తర్వాత చేయాలి అనుకున్నారు, ఇంకా చేశారు. అలాగే వారి చరిత్ర అక్కడే ముగిసినట్టుగా చూస్తాం. ఎప్పుడైతే వారు చేసి వారు అక్కడే ఇరుక్కున్నారో వారి చరిత్రను చూడండి, వారి విజయాల్ని లేకుండా వారు చేసుకున్నారు, వారి ప్రాణాలు లేకుండా వారు అక్కడే మిగిలిపోయినట్టుగా చూస్తాం. అనేక భక్తులు దావీదు మహారాజు ప్రార్థన ద్వారా విజయం పొందుకున్నాడు. దావీదు మహారాజు చూడండి ప్రార్థన ద్వారా వారి మార్గాన్ని మళ్ళీ వారు తిప్పుకున్నట్టుగా చూస్తున్నారు. మళ్ళీ ఆయన యూటర్న్ తీసుకున్నాడు. ఒకవేళ అదే పాపంలో ఆయన దిగిపోయి ఉంటే, అది చేస్తూనే ఉంటే ఆయన ఏమయ్యేవాడంటే అదే పాపంలో ఆయన చరిత్ర కూడా ముగిసేది. కాదంటే దేవుడు ఆయనకిచ్చిన శక్తి ద్వారా, దేవుడు ఆయనకిచ్చిన బలం ద్వారా, ఆయన చేసిన ప్రార్థనల ద్వారా చూడండి ఆయన విజయాన్ని పొందుకున్నట్టుగా మనము బైబిల్ మనకు తెలియజేస్తుంది. అంటే అంతగా
పడిపోయే పరిస్థితి, అంతగా ముంచివేసే పరిస్థితి ఎలాగ వస్తుందంటే వీరందరి జీవితాల్లో దేవుడితో నడిచేవారే, దేవుని వాక్యం చాలా మంచిగా తెలుసుకున్న వారే, దేవుని చిత్తాన్ని ఎరిగిన వారే వీరందరూ ఎందుకు ఇంతగా పడిపోతున్నారంటే దానికి కారణం ఏంటి అని మనం ఒకవేళ చూస్తే ఆ కారణం మనకి బైబిల్ తెలియజేస్తుంది. ఏంటంటే వారు పాపాన్ని చూశారు, పాపాన్ని చేయాలనుకున్నారు, అలాగే పాపంలో పడి ఉన్నారు. ఇంకా ఆ పాపం వారిని బానిసలుగా మార్చుకుంది, ఇంకా ఆ పాపం మరణం వైపు వారిని నడిపించింది అన్న మాటని మనకు చూడండి ఈ బైబిల్ ఈరోజు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తుంది. అందుకనే మనము ఎప్పుడైతే పాపం నుంచి దూరం ఉంటామో, మనం ఎప్పుడైనా అనుకోని విధంగా ఏదో తప్పు నేరం చేసే వారిని చూసామంటే మన ముఖం మనము తిప్పుకోవాలి. అంటే నేరం చేసేవారంటే వారు తెలియకుండా చేస్తున్నారంటే వారికి ఒకవేళ సాధ్యమైతే మనం చెప్పాలి, అది తప్పు బాబు, అది తప్పు అమ్మ, చేయకూడదు అని. ఒకవేళ వారు వినని పరిస్థితుల్లో ఉంటే మనము ప్రార్థన చేయాలి. వారు అప్పటికి వినకపోతే వారిని చూసి మనం సంతోషించకూడదు, మనము వారిని చూసి ఆనందపడకూడదు. మనం ఏం చేయాలంటే వారి నిమిత్తం ప్రార్థన చేయాలి. ఒకవేళ మనం వారిని చూసి ఆనందిస్తున్నామేమో, వారిని చూసి మనము సంతోషపడుతున్నామేమో, దానివల్ల ఏమవుద్దంటే ఆ పాపం మనలో నుంచి కూడా ఏదో ఒక మార్గాన్ని తీసుకుంటుంది, మనల్ని కూడా ఆ వైపు మనల్ని నడిపిస్తుంది. అందుకనే మనము మొబైల్ ద్వారా అయినా, టీవీ ద్వారా అయినా, లేకపోతే డైరెక్ట్గా కూడా ఎవరైనా పాపం చేస్తే మనము వారిని చూస్తూనే ఉండకూడదు. వారికి గద్దింపు ద్వారా అయినా, వారికి చూడండి ప్రేమతో అయినా మనం చెప్పాలి. చెప్పగలిగితే మనం చెప్పాలి, చెప్పలేకపోతే మనం చూడండి వారి గురించి ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ మనం ప్రార్థన చేయకుండా ఆనందిస్తున్నామేమో, మనం సంతోషిస్తున్నామేమో, అది జోకే కదా అని మనం చూడండి చాలా సంతోషిస్తున్నామేమో, అది ఏం చేస్తుందంటే ఒకరోజు మనల్ని కూడా పాపంలో పడవేయాలని ప్రయత్నిస్తుంది. అది చూసే పాపము చేసే పాపంగా మారుతుంది. అది చేసే పాపం ఏమవుద్దంటే మనల్ని బానిసలుగా మార్చివేస్తుంది. అనేకుల ద్వారా అదే పాపం చేయించాలని చూడండి ఆ కోరిక పుట్టిస్తుంది. అందుకనే మనము పాపం చూడకుండా ఉంటే దేవుడు తప్పనిసరిగా చూడండి వారి సన్నిధిలో ప్రార్థించేవారుగా మనల్ని ఉంటే దేవుడు చూడండి ఇంకా అభివృద్ధి మనకు దయచేస్తారు, ఇంకా ఆశీర్వాదాలు మనకు దయచేస్తారు, ఇంకా దీవెనలు మనకు దయచేస్తారు. ఇంకా చూడండి వారి ప్రణాళిక మనలో నుంచి అనేక కార్యాలు చేస్తూ ఉంటుంది. ఆయన చిత్తం ద్వారా మనల్ని చూడండి దేవుడు ఇంకా పై స్థానానికి నడిపిస్తారు, ఇంకా పై మెట్టుకు మనల్ని నడిపిస్తూ ఉంటారు, ఇంకా ఉన్నతమైన స్థానాలకి దేవుడు మనల్ని నడిపిస్తారని ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నారు. దేవుడు ఏమంటున్నారంటే మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి, మనం పాపం చూసేవారుగా ఉండకూడదు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. Heavenly Father, we come before you in the name of our Lord and Savior Jesus Christ. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు, అందుకే వందనాలు. మమ్మల్ని అడిగారు ప్రభువా, మేము ప్రార్థన చేస్తున్నామా, పాపాన్ని చూస్తున్నామా? మేము ఒకవేళ పాపాన్ని చూస్తున్నామేమో తండ్రి మమ్మల్ని క్షమించండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మల్ని పాపాన్ని చూసేవారుగా కాకుండా ప్రార్థన చేసేవారుగా మార్చండి. ఏ ఒక వ్యక్తి పాపం చేసేవారుగా ఉంటే వారిని చూసి మేము ఆనందించక మేము వారిని చూసి సంతోషించకుండా మేము వారి నిమిత్తం ప్రార్థన చేసేవారుగా మమ్మల్ని చేయమని కోరుతున్నాం. మా హృదయం మీకే అప్పగించేవారుగా, ఎలాగైతే మీ శత్రువులు మీరు క్షమించారో అలాగే మేము కూడా మా శత్రువుల్ని క్షమించి అందరి నిమిత్తం ప్రార్థన చేసేవారుగా మమ్మల్ని చేయమని కోరుతూ మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం ప్రభా. ఎవరైతే ఏదైతే అవసరతల్లో ఉన్నారో అందరికీ వారికి ఏదైతే అవసరత వారికి ఉంది వారికి దయచేయండి ప్రభా. యెహోవా ఈరే అన్నిటినీ సమకూర్చేదేవా మీరే వారికి సమకూర్చండి. ఎవరైతే ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారో ఆ ఇబ్బందుల్లో నుంచి బయటికి తీసుకురామని కోరుతున్నాం. ఎవరైతే పాపాన్ని విడవలేకపోతున్నారో ప్రార్థన ద్వారా మీరు విజయాన్ని ఇస్తానన్నారు, ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి విజయాన్ని దయచేయండి, ఆ పాపం మీద వారికి విజయాన్ని దయచేయండి. వారు చేసేవారుగా కాకుండా వారు ప్రార్థన చేసేవారుగా ఉండటానికి సాయం చేయండి ప్రభావ. పాపం చేసేవారుగా కాకుండా ప్రార్థన చేసేవారుగా వారిని మార్చమని కోరుతున్నాం. మీరే దీవించండి, ఆశీర్వదించండి ప్రభావ. అప్పుల్లో ఉన్న వారిని అప్పుల్లో నుంచి బయటికి తీసుకురండి ఏసయ్య. ఇచ్చేవారుగా చేయండి ఏసయ్య. మీరే వారిని ఇచ్చేవారుగా చేస్తాను, తీసుకునేవారుగా చేయను అన్నారు దేవా. అలాగే తండ్రి మీరు తలగా చేస్తాను తోగ్గా చేయనన్న దేవా మీరే వారిని మార్చండి. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో వారి జీవితాల్లో ఇంకా అద్భుతాలు జరగటానికి సాయం చేయమని కోరుతూ ప్రభా వారిని దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో తోడుగా ఉండమని, రానున్న సంవత్సరంలో ఇంకా దీవెనలు వారు పొందుకోవాలని కోరుతూ, ఇదే సంవత్సరాల్లో ఏదైతే మేలులు వారి గురించి దాసి ఉన్నారు ప్రభా, ఈ సంవత్సరం తిరక్క ముందే వారికి మీరు పూర్తిగా ఆశీర్వాదాలు దీవెనలు ఇవ్వమని కోరుతూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఈ ప్రార్థనంతా యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.